నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఒకప్పటి కాలంలో, పూర్వకాలంలో చూసుకుంటే చాలా మంది 100 ఏళ్లకు పైగా బ్రతికున్న వాళ్ళని, కొంతమందిని ఇప్పటికీ మనం చూస్తున్నాము. ఎలా సాధ్యపడుతుంది అసలు? నిజంగా మనిషి ఆయుష్ అనేది ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించబడింది? ఎందుకని అంత ఎక్కువ కాలం ఈ జనరేషన్ వాళ్ళం బతకలేకపోతున్నాం అంటారు గురుగారు? కర్ణుడి చావుకి కారణాలు చాలా ఉన్నాయి. ఈ ఆయుష్ యాక్చువల్ గా చెప్పాలంటే పూర్వకాలం మీద పెరిగింది అంటారు. సైంటిఫిక్ గా లాంజివిటీ పెరిగింది, కానీ 30 నుండి 60కి పెరిగింది, కానీ 90లు 100 ఏళ్ళు బతికి వాళ్ళు చాలా తక్కువ. అందులో ఈ మధ్యన చూస్తున్నారు హార్ట్ అటాక్లు ఎక్కువైపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాడు కూడా డాన్స్ చేస్తూ జిమ్ చేస్తూ పడిపోతున్నారు. అవును గురుగారు. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ది ఆహారపు అలవాట్లు. సాత్విక ఆహారం అంటారు. పూర్వకాలంలో ఇన్ని హోటల్స్ ఉండేవా చెప్పండి? లేదు. అసలు ఆహారం అమ్మడం పాపం అన్నది అప్పుడు ఇది. ఆహారం అమ్మడం పాపం. వాళ్ళు పెట్టేవారు, వాళ్ళు ఏదైనా ఇస్తే పుచ్చుకునేవారు. అన్నార్థులు ఎవరు ఉండేవారు ఆ కాలం నుండి నేను వస్తా. అప్పుడు 100 ఏళ్ళు 180 ఏళ్ళు బతికిలి వాళ్ళము. ఇప్పుడు ఆహారము హోటల్లో తింటున్నాం. ఇప్పుడు ఈ పేపర్లో చూస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజులకైతే బిర్యానీల కింద చేసి పంచుతున్నారు. గమగమలు వేసి పెడుతున్నాం. ఈ గుమగుమలకు అలవాటు పడిపోయాం, కానీ అది ఏం చేస్తుంది నాకు అన్నది ఆలోచించలేదు. ఆ రోడ్డు పక్కన పానీపూరి అమ్ముతూ ఉంటాడు వాడు డ్రైనేజ్ పక్కనే నుంచుంటాడు. ఎప్పుడు మీరు చూసారు. ఇంత డబ్బు నీ కోటీశ్వరుడు ముష్టాడులో చెప్పబట్టుకుని నోట్లో సొంగ కారుతూ వాడి కర్మ కాకపోతే ఏం చెప్పండి. వీడు దేవాలయంలో తీర్థం ఇస్తేనేమో ఇలా పుచ్చుకుంటాడా? రోడ్డు పక్కన డ్రైనేజ్ పానీపూరి పుచ్చుకుంటే ఇది కలియుగ దౌర్భాగ్యం. వాడు ఏ అలవాట్లోనే తాగుబోతూ అవ్వచ్చు, ఇదవ్వచ్చు. ఇలా నానా సంకరమైనటువంటి ఈ ఆహారం, ముఖ్యం ఆహారం. ఆహారం తినడం వల్ల నేను నా ఆయుష్ను తగ్గించుకుంటున్నాను. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను మా వాళ్ళకి, అసలు బయట ఫుడ్ తినకండి. ఎంతో అవసరమైతే తప్పని ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు, వాడు ఇస్తాడు. అప్పుడు కూడా తినకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి నాకు. కానీ ఒక్కప్పుడు ఆకలేస్తే తినాలి. ఏ ఫ్రూట్స్ తీసుకుంటాం, లేదు గుమ్మలు అడుగుతుంది కనబడుతుంది తినం. కానీ తినేటప్పుడు నీళ్లు తీసుకుని ఈ చుట్టూరా ప్రోక్షణ చేసి ఏదో ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ అనుకోండి. ఈ ప్రోక్షణ చేసినప్పుడు ఈ లైన్ చుట్టూరా ఏదైతే లోపల ఆహారం ఉందో దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే మీరు తిని ఆహారం భయపడకండి, చెప్తున్నాను. అన్నం, ఆ బియ్యం, వరి ఏ భూమిలో పాత పెట్టబడిందో పండుతుంది కదా, ఎక్కడో చోట పండింది. ఆ భూమి ఒక 800 ఏళ్ల క్రితం శ్మశానం అయి ఉండొచ్చు. ఆ శ్మశానంలో ఎన్ని శవాలైతే దహనం అయ్యాయో ఆ శవాల్లో ప్రతి శవం చేసిన కర్మల్లో ఇండి కొంత శాతం ఈ గింజలోకి వచ్చింది, మీరు తినే గింజలోకి. ఇలా అయితే తిండి కోట్ల గింజలు తిన్నామండి నిజంగానే. అదే కాదు, మళ్ళీ కోసివాడి కర్మ, అమ్మివాడి కర్మ, వండివాడి కర్మ, వడ్డించేవాడి కర్మ, ఇన్ని కర్మలు పోగు చేసుకుని బొక్కుమని తింటే ఆరోగ్యం తగ్గక ఏం చేస్తుంది? ఎక్కడైనా భగవంతుని పూర్వకాలంలో భోజన కాలే హరినామస్మరణే గోవిందా గోవింద అని తినేవారు. అహం వైశ్వానో భూత్వా పరిణామం దేహమాత్రత అని లోకం చెప్పుకు తినేవాడు. ఇవన్నీ మానేసాం. అనేక కర్మలతో నిండిన ఆహారం తినడం మొట్టమొదటి మెయిన్ ఆహారం. పీల్చి గాలి అన్నీ కలుషితం అయిపోయింది, అన్ని ప్రతిదీ. అది పక్కన పెట్టండి. రెండోది ఏంటంటే నా యొక్క ఆయుష్ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ అని రుద్రంలో చెప్తారు. మమ మృత్యుర్నశ్యతాం ఆయుర్విద్యతాం అని మంత్రం. అంటే అర్థం ఏమిటి?
నాకు కోపం వచ్చినప్పుడా నేను చచ్చిపోతున్నాను. ఎందుకంటే మనిషిగా నాకు కోపం రాకూడదు, రాక్షసుడికే కోపం వస్తుంది. దేవతకి వీటన్నీ దాటి ఉంటుంది. ఈ 3 లక్షణాల్లో ఉంటాడు. నాకు కోపం వస్తే చచ్చిపోయాను, డిప్రెషన్ వస్తే చచ్చిపోయాను. నాకు ఎందుకు లైఫ్ అంటే మనిషి జన్మ అంత కేవలం అయిపోయిందని మీకు మనకి. ఆవు చూస్తూ నెమరేస్తూ అనుకుంటుందా, ఒరే ఎంత మంచి అదృష్టం రా నీకు, నాకు కానీ ఒక ఛాన్స్ ఇస్తే నీలాగా ఎప్పుడో మోసం ఉందిరా అని నాతో మాట్లాడుతుందని ఆ ఎరుకు నాకు ఉండాలి. అంత గొప్ప లైఫ్ని ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బతికి ప్రయోజనం, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్, అది చావు. ఈ స్వార్థం, అనేక రకాల చావులు చస్తూ ఉంటాంట మనం. మనకి ఒకే చావు చేస్తుంది తెలుసు. మనిషిగా నేను ఎప్పుడు కృతజ్ఞత లేకుండా ఉంటానో, ఎప్పుడు ప్రతి పూజకి ఒక కోరిక చెప్పుకుంటానో అప్పుడంతా చచ్చిపోయాం. ఎప్పుడైనా ఒక రోజైనా పొద్దున్న లేవగానే అమ్మవారు థ్యాంక్స్ చెప్పి, అమ్మ ఇంకో రోజు బోనస్ ఇచ్చేవే తల్లి, హ్యాపీగా ఉన్నాం. గుడికి వెళ్ళి ఎవరైనా అమ్మ బాగున్నావా, పూజలు చేస్తున్నారా, హ్యాపీగా ఉందా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని వాడు ఉన్నప్పుడు అది జీవితం. వెళ్ళడమే నాకు ఉద్యోగం రావాలి, నాకు డబ్బులు రావాలి, చిట్టా పెద్ద లిస్టే. ఇది మరి చావులే. ఏంటి కోరికలు, ఎంత బాగా ఉన్నాం, ఎప్పుడైనా కష్టం వస్తే చాలా కష్టం ఉంది తల్లి అనుకోవచ్చు. ఇన్ని ట్రిప్పులు వేస్తే ఒక్కసారైనా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చేయాలి. అమెరికాలో చేసేవాళ్ళు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటే చాలా కృతజ్ఞతలు చాలు అని. ఆ ఆధ్యాత్మికత లేకపోవడం మన ఆయుష్. అదే మృత్యువే స్వాహ, అది మృత్యు. అది నాకు పెరగాలి అంటే ఏదో ఒక మంత్రం చెప్పుకోవడం. భగవంతుడు ఉన్నాడా లేదా ఆ డిబేట్లు అనవసరం. నువ్వు ఉన్నాడు అంటే ఉన్నాడు, అది అమ్మ అంటే అమ్మ, లేకపోతే బొమ్మ అంటే బొమ్మ, చెట్టుకుంటే కొమ్మ. నీ నమ్మకాన్ని బట్టి అంతే, నమ్మకం అంతే. నేను చెప్తాను, మొన్న ఒకసారి మీతోనే మాట్లాడుతూ అన్నానేమో, ఈ వాటర్ బాటిల్ పెట్టుకుని ఆవిడే లక్ష్మీదేవి శ్రావణ మాసంలో నాకు బొట్టు పెట్టేది, ఇలా నేను పూజ చేస్తే 100% గ్యారంటీగా కొన్నాళ్ళకి నాకు ఫలితం వస్తుంది. భగవంతుడు అంటే నమ్మకం, అదే భగవంతుడు. ఈ విగ్రహం అమ్మవారంటే నమ్మకం, ఇది అమ్మవారంటే నమ్మకం. అంచేత ఈ నమ్మకంతో ఒక మంత్రాన్ని, ఏదో ఒక మంత్రం అంటే శబ్దం, ఆ శబ్ద తరంగాల్ని యూత్ వింటూ ఉంటారు ఈ వీడియోని. మేము ఇప్పుడు అక్కర్లేదు, పెద్దవాళ్ళకే ఇదంతా అనుకుంటారు. తప్పు. చూసుకోండి, సినిమా యాక్టర్ కూడా పునీత్ రాజకుమార్ పాపం ఎవరో యంగ్స్టర్ జిమ్ చేస్తూ పోయారు, ఏ రోజు మంది కాదు. అందుచేత ఆ చిన్న నాలా పూజలు చేయమని ఎవ్వరు అంటారు. మీకు 60 ఏళ్ళు వచ్చి అప్పుడు చేస్తే చేస్తారు, లేకపోతే రోజు ఒక 5 నిమిషాలు ఈ ఆయుష్ పెరగాలంటే చెప్తున్నాను, 5 నిమిషాలు సైలెంట్గా ఉండండి, కళ్ళు తెచ్చుకోండి, ముఖం మీద నవ్వు ఉండాలి. ఎంత దెబ్బలాడు వచ్చినా సరే లోపల ఇక్కడ నవ్వుతూ ఉండాలి. నవ్వు పెట్టుకుని కళ్ళు తెరిచి ఈ సైలెంట్ నిశ్శబ్దంలో ధ్యానం చేయాలి. చాలండి, అంతకన్నా ఏం ఒక్కలేదు. అదే సరిపోతుందా గురుగారు? పెద్ద పెద్ద పూజలు కూడా చేయగలరు. ఏమైనా ఇప్పుడు చేయాలనిపిస్తే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఏదో ఆ మంత్ర జపం అన్నది మన ఈ వికారాలు, కోపము అన్ని తగ్గించి, ఒకటి ఆహారం, 2 ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ కోపాలని తగ్గించుకోవడం, 3వది మంత్ర జపం. ఈ 3 కలిస్తే డెఫినెట్గా అసలు ఇంకోటి జీవించడం అంటే 70 ఏళ్ళు జీవించేనా 108 ఏళ్ళు జీవించేనా కాదు. శంకరాచార్యుల వారు 32 అన్నేళ్ళు జీవించారు. కోకిల్లా ఒకరోజు బతికినా సరే కాకిలా కలకాలం బతికితేనే. జీవించడం అంటే వాల్యూ తెలుసుకుని ఇలాగ నవ్వుకుంటూ మాట్లాడుకుని 10 మందికి ఉపయోగపడాలని మనం మాట్లాడుకుంటున్నాం చూడండి, ఇది జీవితం. నిజమే. ఇంట్లో కూర్చుని ఇలా కూర్చుని బ్రౌజింగ్ చేస్తూ ఒక్క ఛానల్ చూడకుండా ఇది జీవితం కాదు. బ్రింగ్ వాల్యూ టు యువర్ లైఫ్. ప్రతి ఒక్క నిమిషం రోజులో కొంతైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ లివ్డ్ హ్యాపీలీ అని, అది నిజమైన ఆయుష్. అది పెరగాలంటే ఈ ఆహారము, కోపతాపాలు తగ్గించుకుని నియంత్రించుకోవడం, ఆధ్యాత్మికత కించిత్ ఉండడం ఎంతైనా అవసరం. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.
వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో అప్పు ఇచ్చి డబ్బులు సంపాదించుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఆ ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది తీరుతుంది అనే ఆలోచన పక్కన పెడితే, మాకు ₹1 వస్తుంది కదా వడ్డీ రూపంలో అని చెప్పి అప్పులు ఇచ్చేవారు ఎక్కువైపోయారు. వీళ్ళు బాగుంటున్నారా అంటే కొన్నిసార్లు వీళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎగ్గొట్టి ఇబ్బంది పడుతున్నారు. తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఎంత జెన్యున్ గా ఉండి తీర్చాలనుకున్నా కూడా అవి తీర్చలేక ఇబ్బంది పడి అంటే ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఇంకొద్దు మాకు ఈ జీవితం అని జీవితాన్ని చాలించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు అప్పుల బాధతో. ఎక్కువగా ఈ అప్పులు అనేది రైతుల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఉంటున్నాయి. అసలు ఈ అప్పుల నుంచి బయటపడాలనంటే ఏదైనా మార్గం ఉంటే వివరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పు అనేది ఒక క్యాలిక్యులేటివ్ మెథడ్. అసలు ఫస్ట్ అప్పు ఎందుకు జరుగుతుంది అంటే 3 కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి, సరైన క్యాలిక్యులేషన్ చేసుకోకపోవడం వల్ల 90% ఆఫ్ పీపుల్కి అప్పులు జరుగుతాయి. ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే మనకి క్యాష్తో మనం ఏది డీల్ చేయట్లే. యాప్స్ మనం ఇంతకుముందు ఏదైనా కొనుక్కోవాలంటే జేబులో డబ్బులు తీసి లెక్క పెట్టుకునేటప్పుడు మనకు ఒక అర్థమయ్యేది, అమ్మో ఇన్ని డబ్బులు ఇస్తున్నాం కదా అని. ఇప్పుడు అలా లేదు. జస్ట్ నెంబర్ మనకు అది డబ్బు రూపంలో కనిపించట్లేదు కాబట్టి సైకలాజికల్గా మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత క్రెడిట్ కార్డ్ వాడేస్తున్నాం తెలియట్లే. అంతే, అది మెయిన్ రీజన్. అప్పు ఇచ్చే వాళ్ళు పెరిగిపోయారు. మీరు వద్దన్నా సరే బ్యాంక్ వాళ్ళు మీకు కాల్ చేసేవండి, మీకు లోన్ వస్తుంది, తీసుకోండి 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 అంటూ ఉంటారు. అవును. రెండవది ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని ఆకస్మికంగా కొన్ని వాళ్ళ లైఫ్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. పెళ్ళను, అనారోగ్యంగా ఉండడం వల్ల, ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనారోగ్యం రావడం వల్ల, ఇంకోటి ఏదో ఉద్యోగం పోవడం వల్ల, ఇట్లా కొన్ని బిజినెస్ లాస్ అవ్వడం వల్ల అప్పులు పాలవుతారు. ఇవి కారణాలు. అయితే నేనేం చెప్తానంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమండి మాకు అప్పులు ఉన్నాయి, టెన్షన్గా ఉంది. ఎందుకంటే అప్పు తీరనంతసేపు వీడికి టెన్షనే. ఫస్ట్ మీరు ఆ టెన్షన్ ఫ్రీ అవ్వాలి. అది ఎట్లా అవ్వాలి అంటే, ఎప్పుడైనా ఎవరికైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 10 లక్షలు అప్పు ఉంది. ప్రతి నెల ఒక 30,000 ఎంతో దాన్ని ఇన్స్టాల్మెంట్ బేస్లో కట్టేసుకొని తీర్చేసుకుంటున్నాడు. అయితే ఇందులో 2 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి మనం ఖర్చు పెట్టిన దాన్ని తీరుస్తుంటాం, క్రెడిట్ కార్డ్ ఏదో, లేకపోతే ఏదైనా ఒక కారణం చేత అప్పు తీసుకోవడం వల్ల తీరుస్తుంటాం. రెండోది మనం అసెట్ కొంటాం, భూమో గృహము. మీరు అసెట్ కొన్న దాని గురించి మీరు చింతించొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే మీకు అసెట్ మిగులుతుందిగా. నేను కొనుక్కుంటున్నా, రోజుకి ఇంతలాగా నేను ఓన్ చేసుకుంటున్నా ధనాన్ని ఇచ్చుకుంటూ. కానీ చాలా మంది అది మొత్తం క్లియర్ అయ్యే వరకు అది నాది కాదు, రెంటింట్లో ఉన్న ఒకటే, నేను సొంతింట్లో ఉన్న ఒకటే అనే భావనగా ఆలోచిస్తున్నారు కదా. కానీ అంటే దానివల్ల నువ్వు సంతృప్తిగా ఉండవు కదా అంటున్నాను నేను. ఇప్పుడు మనం సాటిస్ఫాక్షన్ ఉండకపోతే ఇంకెందుకు తీసుకొని, నీకు ముందే తెలుసుగా. అవునవును. నేను ఇన్ని నెలల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు నేను కట్టాలి ఈ మనీని, మంత్లీ ఇంత తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు? ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి. నేనేమంటానంటే ఈ మెథడ్ ఎవరైనా పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతారు. ఎలా అంటే, ఉదాహరణకు ఒక వ్యక్తికి 2 లక్షలు అప్పు ఉంది, ఒక జాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఆయనకి నెలకు 50,000, 40,000, లేకపోతే ₹1,00,000, 10 లక్షలు ఎంతో శాలరీ వస్తుంది. ఎంత కట్టాలి అనేది ఒక పేపర్ తీసుకొని ఒక మార్జిన్ కొట్టుకొని, ఇటు అంటే లెఫ్ట్ సైడ్ ఏమో ప్రతి నెల నేను ఇంత కట్టగలిగితే నాకు ఇన్ని నెలల్లో లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో నా అప్పు క్లియర్ అవుతుంది అని రాసుకోవాలి. రెండో దాంట్లో ఏం రాసుకోవాలంటే, ఆ వ్యక్తికి ఒకసారి జాబ్ పోవచ్చు, లేదా బిజినెస్ డౌన్ అవ్వచ్చు. ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఒక 3 సంవత్సరాల్లో తీరాల్సిన అప్పు 5 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు అని క్లియర్గా దాని ప్రాసెస్ రాసుకోవాలి. రాసుకొని, ఇది ఎందుకు రాసుకోమంటున్నానంటే, ఎప్పుడైనా మనం ఒక పేపర్ మీద పెడితే అది సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుద్ది. అవును, సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుద్ది అనడానికి మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఒక విషయం చెప్పేవారు, నువ్వు 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాయనేవారు. సబ్కాన్షియస్ మైండ్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అది ఫస్ట్ దాని సిస్టమ్ మొత్తం మార్చుకుంటుంది. మనకి ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్కి మనం ఒక పేపర్ మీద రాయకుండా పెట్టలేదో, అంటే పేపర్ మీద ఎప్పుడైతే రాస్తామో అది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి నాకు ఇన్ని రోజుల్లో తీరిపోద్ది, నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను, ఒక ఫ్రీనెస్ని ఇస్తుంది. అప్పుడు మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు. ఎందుకంటే ఈ ప్రశాంతత అనేటువంటిది లోపిస్తే అనారోగ్య బాధలు, మనం సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేం, ఆనందంగా బ్రతకలేం. ఈ ఆనందంగా లేకపోవడం వల్ల ఇంట్లో వాళ్ళ మీద మనం శ్రద్ధ చూపించలేం. ఎప్పుడైతే ప్రశాంతత లేదో ఈ వ్యక్తి వ్యసనాలకు గురవుతాడు. గంజాయి అంటాడు, సిగరెట్ అంటాడు, మందు తాగుతాడు, ఏమైనా అప్పుల బాధలు ఉన్నాయంటాడు. కానీ నువ్వు
బాధపడినా, బాధపడకపోయినా ఆ పర్టిక్యులర్ ఇయర్స్ వరకు నువ్వు కట్టాల్సిందేగా. అవును. అది ఎక్కడికి పోదు కదా. పోదు. లేదు అంటే నీకు ఏదైనా అసెట్ ఉంటే అమ్మేసి కడతావు. అంతే. లేకపోతే మీ నాన్నో, ఫాదరో ఎవరో ఒకరు మొత్తం మీద నీకు హెల్ప్ చేస్తే, లేకపోతే ఏదో క్లియర్. పెద్ద కాంట్రాక్ట్ ఏదో పెద్ద డీల్ చేసాం. దాని ద్వారా వస్తే అయితే ఈ డీల్ చేసేది ఇంట్లో చాలామంది రాంగ్ రూట్‌లోకి వెళ్ళిపోతారు. ఎలా అంటే నేను ఈ షేర్ మార్కెట్‌లోకి వెళ్తే డబ్బులొస్తాయి. లేకపోతే ఈ పందాల్లోకి వెళ్తే డబ్బులొస్తాయి. పేకాట ఆడితే డబ్బులొస్తాయి. ఈజీ మనీ. ఈజీగా వచ్చేది. లేకపోతే ఈ గుర్రం పందాలు, లేకపోతే ఇవి కొన్ని ఉంటాయి చూసారా బెట్టింగ్స్. అవును. ఇందులోకి వెళ్తే డబ్బులొస్తాయి, ఇది కట్టేద్దాం అనుకుంటారు. అది పొరపాటును కూడా మీరు చెయ్యకండి. ఎందుకంటే అది ఇంకా డేంజర్. ఉన్న అప్పుకి ఇంకొక 10 ఇంతలు అప్పు ఎక్కువై ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వెళ్ళిన వాళ్ళే అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వే దొరకదు ఎక్కడా కూడా. నేనేం చేయాలి? ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను, తప్పించుకోలేకపోతున్నాను, చచ్చిపోతున్నాడు. కాబట్టి వెరీ క్లియర్లీ మీరు పేపర్ మీద రాసుకుంటే సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ రోజు నుంచి మీరు లలితా అమ్మవారి నామాల్లో ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః ఈ రెండు 45 మినిట్స్ చేయండి. చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఒక 50,000 70,000 1,00,000 శాలరీ చేస్తున్నారు. ఇంకొక 20,000 30,000 50,000 పెరుగుతుంది మీకు ఖచ్చితంగా ఆ మంత్ర ప్రభావం వల్ల. ఓకే. అప్పుడు ఏమవుతుంది మీకు ఒక 3 ఏళ్లలోనో 4 ఏళ్లలోనో తీరాల్సింది 2 ఏళ్లలోనూ తీర్చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ర ప్రభావం ఎలా పనిచేస్తుంది అంటే మిమ్మల్ని ముందు మీ యొక్క మూడ్, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారో ఒక 40 రోజుల తర్వాత మీ లోపల మీ పక్కన ఎప్పుడు అమ్మవారు ఉందనేటువంటి భావన కలుగుతుంది. భగవంతుడు మన పక్కనే ఉన్నాడు, మన వెనకాతల ఉన్నాడు అనేటువంటి ఫీల్ మనల్ని ఎంత 1000 ఏనుగుల బలాన్ని, గొప్ప శక్తిని ఇస్తుంది. మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే అనుకోవాలి, ఈ అప్పు ఈ రోజుని కాదు, నేను ఏదో రోజు తీర్చగలను కదా. అంటే నేను సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. అప్పు లేని వ్యక్తి ఎవరున్నారు? అప్పులు చాలా మందికి ఉన్నాయి. అలాగే నాకు ఉంది, నేను ఒక్కనే కాదు కదా. ప్రపంచంలో ఎందుకు చేశాను నాకు తెలియదా? ఫలానా సమస్య వచ్చింది. ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఏదో పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది. దాన్ని నేను క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కనుక ఆత్మహత్య చేసుకొని ఇక్కడి నుంచి నేను ఏదో బయటపడతా అనుకుంటే అది వదిలిపెట్టదు. మీకు ఇంకొక రూపంలో మళ్ళీ జన్మనిచ్చి, ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి ప్రేతగా పుడతాడు. ప్రేత యొక్క లక్షణం ఎలా ఉంటుందో చెప్తే అసలు ఎవడో ఆత్మహత్య చేసుకోడు. ఎలా అంటే 24 గంటలు దాని ఒళ్ళు కాలుతూనే ఉంటుంది, మండిపోతూ ఉంటుంది. దాన్ని అది చచ్చిపోదామంటే అవదు. ఇప్పుడు మనిషి అంటే చనిపోతాడు, కానీ ప్రేతం చచ్చిపోలేదు. దాని యొక్క జీవితం ఎంతకాలం బ్రతకాలి అంతకాలం ఉంటుంది. ఆకలి వేస్తుంది, కానీ ఎక్కడికైనా వెళ్ళి తినాలనిపిస్తుంటే తినలేకపోతుంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, కొన్నిటిని వాళ్ళు వశం చేసుకుని దాంతో కొన్ని పనులు చేయించుకుంటారు సార్. ఇలాంటి ప్రేతల్ని వశం చేసుకుంటారు. ఆ వశం చేసేటప్పుడు ఆ ఉపాసన చేసిన నిష్ణాతులు ఏం చెప్తారంటే ఆ ప్రేతానికి నీకు ఈ జన్మ నుంచి విడుదల చేస్తా అని చెప్తారు. అందుకని వాళ్ళ కట్టుబడి ఆ పని చేస్తూ ఉంటుంది ఆ ప్రేతం. అలాంటప్పుడు ఏమైపోతుందంటే దానికి ఆకలేస్తుంది, ఏదేదో చేయాలనిపిస్తుంది, కానీ అదేమీ చేయలేక పిచ్చి పిచ్చిగా దాని జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయాక అయ్యో నేను ఎందుకు చచ్చిపోయానురా, ఇక్కడ ఉన్నా అదో ఇదో చేసుకొని ఏదో ఒకటి చెప్పుకొని ముందుగా నేను బతికేవాడిని కదా, ఏమిటి ఇందులోకి వచ్చేసానేంటి అని అనిపిస్తూ ఉంటుంది. వాటి జీవనం ఎంతసేపు ఆ మురికి వాడల్లోని ఒక రకమైన అగ్లీ ప్రదేశాల్లో ఉంటాయి. అందుకే మనకు అగ్లీ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది. అందుకే రోజు నువ్వు శుభ్రంగా స్నానం చేయఎందుకంటారంటే ఎక్కువ రోజులు స్నానం చేయకుండా ఉన్నా మనిషికి ప్రేతం పట్టేసుకుంటుంది. అందుకని ఈ కష్టాల్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, స్నానం చేయరు. అబ్బాయి ఏమిరా స్నానం కూడా చేయబుద్ధి కావట్లేదు, ఎట్లాగో ఉండాలనిపిస్తుంది అని తిరుగుతూ ఉంటారు. అక్కడ ఏమవుద్దంటే ఇంకాస్త ప్రేత సంబంధించిన బాధలు ఎక్కువ అవుతాయి. కాబట్టి శుభ్రంగా పొద్దున్న సాయంత్రం స్నానం చేయడం, ఉదయం సాయంత్రం మంత్రం చదువుకోవడం, మీరు ఒక సబ్కాన్షియస్ మైండ్కి తెలిసేలాగా నీట్గా పేపర్ మీద రాసుకోవడం, ఈ రకంగా మీరు కనుక చేసుకుంటే 100% అయి తీరాల్సింది. ఇంకా అందులో డౌట్ లేదు. ఇందులో ఇంకొంచెం బలంగా మనకు తొందరగా తీరాలంటే బిల్వపత్రాలు తెచ్చుకొని దానికి గంధము, పసుపు, కుంకుమ ఈ 3 అద్ది ఓం అపర్ణాయ నమః అనే బిల్వపత్రాన్ని పాడైపోయే వరకు రోజు వాడుకోవచ్చు కూడా. ఖచ్చితంగా చేయొచ్చు. అంటే రివర్స్ లో పెట్టాలా అండి? రివర్స్ అయినా పెట్టచ్చు, ఎట్లయినా పెట్టచ్చు. కోరికని బట్టి పెట్టాలి అని అంటూ సంకల్పం చేసుకోవడమే. ఓకే, సంకల్పం చేసుకోవాలి. సంకల్పం కనుక చేసుకొని అమ్మ నేను ఇది అనుకుంటున్నాను అని బిల్వపత్రంతో కనుక అపర్ణాయ నమః చేయగలిగితే ఇంకా ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అంటే తీర్చాలని ఉన్నప్పటికీ తీర్చే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు మనోబలం లేకపోవడం ఒకటి, నేను తప్పించేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి భావనతో చాలా మంది కావాలని ఎగ్గొట్టేస్తారు.
తీసుకున్నది 1,00,000 అయితే 1,00,000కు మించి వడ్డీ అయిపోతది. ఇంకా వద్దు అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు అంత పకడ్బందీ ప్లాన్ యేసుకొని ఇచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఇస్తారు. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది ఎక్కడో దగ్గర తెచ్చాల్సిందే. మనం అనుకుంటున్నాం ఆనే కొట్టేసానులే, వాడు అమాయకుడులే, హ్మ్. వాడు మంచితనం కొద్ది వాడు అంటే వాడు చేతగాని వాడు అనుకుంటా, వాడు మంచితనం కొద్ది వదిలేస్తాడు ఒక్కోసారి. హ్మ్. హ్మ్. నేను కూడా చాలా మందికి అప్పులు ఇచ్చి పాపం వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, పర్లేదు ఫోన్లే అని వదిలేశాను. హ్మ్. కానీ నువ్వు కావాలని ఎగ్గొట్టినప్పుడు, హ్మ్. వాడిని కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు అది ఎక్కడికి పోదు. నువ్వేదో జన్మలో ఏదో రూపంలో మళ్ళీ నువ్వు చెల్లించుకోవాల్సింది. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. హ్మ్. ఆఖరికి మనం ఒక చాక్లెట్ తిన్నా దానికి తగ్గట్టుది మనం చెల్లించాలి. అంటే అది డబ్బు రూపంలోనేనా? లేదంటే ఒక్కొక్క రకంగా మనం ఒకరిని ఇబ్బంది పెడితే దానికి తగ్గట్టుగా ఈ రకంగా అనుభవిస్తారు అని ఏదో గరుడ పురాణంలో ఉంటుంది అని చెప్పంటారు మనం కదా! మొన్న ఒకసారి ఒక చెప్పుల గురించి ఒక కథ చెప్పుకున్నాం. వాడు చెప్పులు వేసుకున్నందుకు పోయి పుత్రుడిగా పుట్టి అక్కడ అవును. తీరుస్తాడు. అవును. ఏదో రూపంలో తీరుస్తాడండి మనిషి. అది ఓకే. తప్పదు. అది హ్మ్. 100% ఆ యొక్క కర్మని, ఆ యొక్క రుణాన్ని తీర్చుకోవాల్సిందే. అది నమ్మినా నమ్మకపోయినా. ఓకే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.